కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తుంది. దీంతో సీఎం సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇక ఈ కేసులో సీఎం విచారణను ఎదుర్కొనున్నారు. అందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ అనుమతి మంజూరు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇక ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఎదురైంది. దీనికి సంబంధించి కూడా ఆయన విచారణ ఎదుర్కోబోతున్నారు. అనుమతి గవర్నర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, మనం చూసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి నిజంగానే షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో తను లీడ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఏదైతే పర్మిషన్ ఉందో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఏదైతే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక అథారిటీలో జరిగిన స్కామ్ కు సంబంధించి అంటే ఇల్లీగల్ గా ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. దానికి సంబంధించిన ప్లాట్ అలాట్మెంట్ లో తన వైఫ్ ఎవరైతే ఉన్నారో తన భార్యకి ఇందులో అంటే ఇరెగ్యులారిటీస్ తో తనకి ప్లాట్స్ అలాట్ చేశారనే విషయం పైన ఇంతకుముందే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలని కి సంబంధించి ఒక షోకాజ్ నోటీస్ కూడా, ఎందుకంటే మనం చూస్తున్నాము కర్ణాటక గవర్నర్ ఎవరైతే థావర్చంద్ గెహ్లోట్ గతంలోనే తనకి ఒక షోకాజ్ నోటీస్ అందించారు. ఈ షోకాజ్ నోటీస్ ప్రకారము వచ్చే 7 రోజుల లోపల మీ మీద ప్రాసిక్యూషన్ ఎందుకు చేయలేదో మీరు వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ పోవడం, బట్ దానికి అతను రెస్పాండ్ అవ్వకపోవడము, అంతేకాకుండా బయట మాట్లాడుతూ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కేసుతో కానివ్వండి ఆ స్కామ్ తో కానీ నాకు నా కుటుంబ సభ్యులకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. అది కాకుండా చూస్తే మాత్రం ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన దాంట్లో 3 ఎకరాల స్థలం నా భార్య ఉంది. ఆ స్థలాన్ని మూడా తీసుకుంది కాబట్టి దానికి అగేన్స్ట్ గానే కెసరే అనే ప్రాంతం ఉంటుంది. కర్ణాటక మైసూర్ దగ్గర కెసరే అనే ప్రాంతంలో ఈ 3 ఎకరాల స్థలం ఉంది. ఆ 3 ఎకరాల స్థలాన్ని మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకుంది కాబట్టి దానికి అగేన్స్ట్ గా మైసూర్ లో ఒక స్థలం ఇచ్చారు. ఆ స్థలం చూస్తే మాత్రం దాదాపుగా 38,000 స్క్వేర్ ఫీట్ కి సంబంధించిన ఒకటి, అది కూడా చాలా ప్రైమ్ ఏరియాలో ఇవ్వడంతో మొత్తం గందరగోళం స్టార్ట్ అయింది. ఈ ఆరోపణలు వినిపించే నేపథ్యంలో కూడా మరొక కీలకమైన అంశం ఇక్కడ తెరపైకి వచ్చింది. మొదటిది 2004లో ఏదైతే సిద్ధరామయ్య తన అఫిడేవిట్ లో ఎక్కడే కానీ తన భార్య పేరు మీద 3 ఎకరాల స్థలం ఉంది అని ఎక్కడ తను అనౌన్స్ చేయాలి, తను ఎట్లా డిక్లేర్ చేయలేదు. కానీ ఉన్నటువంటి తన బ్రదర్ ఎవరైతే తన వైఫ్ వాళ్ళ బ్రదర్ మల్లికార్జున అనే వ్యక్తి 3 ఎకరాల స్థలం ఇచ్చినట్టుగా ఆ స్థలాన్ని ఇక్కడ మూడాకి తను అప్పచెప్పింది కాబట్టి దానికి అగేన్స్ట్ గానీ ఈ మొత్తం ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది అనే విధంగా చెప్పే ప్రయత్నం అయితే ఓవైపు సిద్ధరామయ్య వైఫ్ కానీ చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఈ సందర్భంలో మరొక కాంట్రవర్సీ ఇక్కడ వచ్చింది. ఆ కాంట్రవర్సీ ఏంటంటే మల్లికార్జున కూడా అది సొంత 2004 సమయంలోనే తను ఇల్లీగల్ గా ఫార్జరీ డాక్యుమెంట్లతో దాన్ని రిజిస్టర్ చేసుకుని తను అధీనంలో తీసుకున్నారు అనే ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఈ మొత్తం ఆరోపణల నేపథ్యంలో వీటన్నిటిపైన నిజాలు దిక్కు తెలియాలంటే కంపల్సరీ విచారణ జరగాల్సిన అవసరం ఉంది అనే విధంగానే చెప్పారు. అందులో భాగంగానే ఒక సింగిల్ రిటైర్డ్ జడ్జితో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి తప్పులను తేలుస్తారు. అయితే సీఎం గా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి గతంతో పోలిస్తే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సీఎం గానీ అధికారంలో ఉన్న నాయకుల పైన ఏదైనా ప్రాసిక్యూషన్ జరగాలంటే కంపల్సరీ గవర్నర్ అనుమతి కంపల్సరీ అంటూ ఏదైతే 409 ఐపీసీ 409 అమెండ్మెంట్ తర్వాత ఒక పర్మిషన్ కంపల్సరీ అయింది కాబట్టి ఆ పర్మిషన్ కోసము సిద్ధరామయ్య మీద ప్రాసిక్యూషన్ చేయడానికి అడగడము, దాని తగ్గట్టుగా గవర్నర్ పర్మిషన్ ఇవ్వడంతో ఇది ముందుకు వెళ్తుందన్నదైతే మనకి అర్థమవుతుంది. రైట్, థాంక్యూ చిదంబరం.